కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. పనస పలావు. పనస పలావును విందు భోజనాల్లో ఒక వంటకంగా పెట్టడం మనకందరికీ తెలుసు. కానీ పనస ముక్కల్ని చికెన్ ముక్కలుగా భావించి శాకాహారులు ఈ పలావుకి దూరంగా ఉండటం కద్దు. వారికి ఈ పలావులో వాడినవి కేవలం పనస మొక్కలని చెప్పినా వారిలో ఆ సంశయం వీడదు. ఉడికిన పనస మొక్కలు అచ్చు చికెన్ మొక్కలని పోలి ఉండటమే ఇందుకు ముఖ్య కారణం. కానీ పనస పలావుని పూర్తిగా పచ్చి పనసకాయ ముక్కలతోనే మసాలాలను కలిపి చేస్తారు. కాబట్టి శాకాహారులు ఎటువంటి సంకోచం లేకుండా ఎంతో రుచికరమైన ఈ పనస పలావుని తనివి తీరా కడుపారా తినవచ్చు. కూరగాయలమ్మే మండీలలో గాని రైతు బజారులలో కానీ పచ్చి పనసకాయను కోసి దానిని చిన్న ముక్కలుగా కొట్టి ఆ ముక్కలకు పసుపును రాసి తూకానికి గాని లేదా గుట్టలుగా గాని అమ్మకానికి ఉంచుతారు. వీటిని మనం కొనుక్కు తెచ్చుకొని మన ఇంట్లో మనమే ఈ పనస పలావుని రుచికరంగా చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం వెరైటీగా చికెన్ పలావా అని భ్రమింపజేసే పూర్తి శాకాహార వంటకమైన పనస పలావుని ఎలా చేసుకోవచ్చో చూద్దామా మరి. పనస పలావు తయారీకి కావలసినవి: బాస్మతి బియ్యం అరకిలో, పనస మొక్కలు అరకిలో, పచ్చిమిర్చి 6 లేదా 7, పెరుగు అరకప్పు, కేస్ అల్లం వెల్లుల్లి ముద్ద 2 టీ స్పూనులు, కేస్ బిర్యానీ మసాలా పొడి 2 టీ స్పూనులు, కేస్ గరం మసాలా పొడి 2 టీ స్పూనులు, పలావు ఆకులు 2, షాజీరా 1 టీ స్పూను, ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి 100 గ్రాములు, మిరియాల పొడి 1 టీ స్పూను, జీరా పొడి 2 టీ స్పూనులు, వంట నూనె 2 లేదా 3 గరిటెలు, నెయ్యి 2 టీ స్పూనులు, పుదీనా చిన్న కట్ట, కొత్తిమీర చిన్న కట్ట. పనస పలావుని తయారు చేసే విధానం: పనస పలావు తయారీకి ముందుగా పలావులోకి వాడుకోబోయే బాస్మతి బియ్యాన్ని నానబెట్టుకోవాలి. పలావు పొడి పొడిలాడుతూ చక్కగా రావాలంటే పలావుల తయారీలో నీటిని కొలత ప్రకారం లెక్కగా వాడాలి. కాబట్టి నానబెట్టుకోబోయే ముందు మనం పలావులో వాడబోయే బాస్మతి బియ్యాన్ని ఒక గ్లాసుతో కొలిచి ఆ గ్లాసుల లెక్కని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ వాడుకోబోయే బాస్మతి బియ్యాన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని నీటితో 2 సార్లు బాగా కడుక్కోవాలి. తర్వాత శుభ్రంగా కడుక్కొని ఉంచుకున్న ఈ బాస్మతి బియ్యానికి 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు చొప్పున మంచినీటిని పోసుకోవాలి. ఇలా నీటిని పోసుకున్న తరువాత బాస్మతి బియ్యాన్ని 20 నిమిషాల నుండి అరగంట వరకు నానబెట్టుకోవాలి. పలావు అన్నం సన్నగా పొడవుగా విరగకుండా చక్కగా రావాలంటే బాస్మతి బియ్యాన్ని మరీ ఎక్కువసేపు నానబెట్టకూడదు. అంతేగాక బాస్మతి బియ్యం బ్రాండ్ను బట్టి బియ్యాన్ని నానబెట్టే సమయం, దానిలో పోసే ఎసరు నీటి లెక్క కూడా మారుతుంది. అందువల్ల మనం ఒకే రకం బ్రాండు బాస్మతి బియ్యాన్ని వాడుకుంటుంటే మనకు ఈ నీటి లెక్క బాగా తెలిసి చేసుకున్న ప్రతిసారి పలావ్ చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. బాస్మతి బియ్యాన్ని నానబెట్టుకుని ఉంచుకున్న తరువాత అది నానే లోపుగా బజారు నుంచి కొనుక్కు తెచ్చుకున్న పనస ముక్కలను నీటితో చక్కగా కడుక్కోవాలి. చక్కగా కడిగి ఉంచుకున్న ఈ పనస ముక్కలను వాటిలోని గింజలతో సహా ఒక గిన్నెలోకి తీసుకొని వాటిలో కొంచెం మంచినీటిని పోసి పనస ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకొని ఉంచుకోవాలి. కానీ ఈ పనస ముక్కలను ఇప్పుడే పూర్తిగా మెత్తగా కాకుండా వాటిని 80% మాత్రమే ఉడికించుకొని ఉంచుకోవాలి. మిగిలిన 20% తర్వాత పలావు ఎసట్లో ఉడికి చక్కగా మెత్తబడతాయి. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా చీలికలుగా తరుగుకొని తయారుగా ఉంచుకోవాలి. ఇక పనస ముక్కలు ఉడికేలోగా పొయ్యి మీద ఒక బాణలిని పెట్టి బాణలి వేడెక్కిన తరువాత ధనియాలు, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క వేసి 1 నిమిషం పాటు కమ్మటి వాసన వచ్చేంత వరకు నూనె లేకుండా దోరగా సన్నటి మంట మీద వేయించుకోవాలి. తరువాత వాటిలో చివరగా గసగసాలను వేసి మరొక 1/2 నిమిషం పాటు వేయించి అన్నింటినీ ప్రక్కన ఉంచుకోవాలి. తరువాత అదే బాణలిలో కొద్దిగా నూనెను వేసి వాటిలో ఎండు కొబ్బరి ముక్కలను దోరగా వేయించుకొని ముందుగా వేయించి ఉంచుకున్న పై వాటితో కలిపి ఉంచుకోవాలి. ఈ వేయించుకొని ఉంచుకున్నవన్నీ చల్లారిన తరువాత వాటిని మిక్సీ జారులోకి తీసుకొని వాటికి కొద్దిగా నీటిని జత చేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని
వీటి ముద్దని తయారుగా ఉంచుకోవాలి. ఎండు కొబ్బరి కనుక లేకపోతే ఈ మసాలా ముద్దలో దానికి బదులు పచ్చి కొబ్బరిని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి మీద అడుగు మందంగా ఉండే పాత్రని ఉంచి అది వేడెక్కిన తరువాత అందులో నూనెని, సువాసనగాను నేతిని వేసుకోవాలి. బాణెల్లోని నూనె, నెయ్యి కాగిన తరువాత అందులో బిర్యానీ ఆకును వేసి ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి. తరువాత తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి వాటిని మరొక అర నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత కేస్ అల్లం వెల్లుల్లి ముద్దని వేసి దాని పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఉడకబెట్టి ఉంచుకున్న పనస ముక్కలను బాణల్లో వేసి వాటిని ఒకసారి కలియబెట్టాలి. తరువాత వాటిలో కొత్తిమీరను, పుదీనాను, షాజీరను వేసి అన్నింటినీ కలియబెట్టాలి. తరువాత నానబెట్టి ఉంచుకున్న బాసుమతి బియ్యాన్ని నానబెట్టిన నీళ్లతో సహా పాత్రలో వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా పెరుగును, మిరియాల పొడిని, కేస్ బిర్యానీ మసాలా పొడిని, కేస్ గరం మసాలా పొడిని, జీరా పౌడర్ని, మెత్తగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ధనియాలు, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క, గసాలు, ఎండు కొబ్బరి ముద్దను వేసి ఒకసారి అన్నింటినీ కలియబెట్టి అందులో మీ రుచికి తగ్గట్టుగా పలావ్ మొత్తానికి సరిపడా ఉప్పును కూడా వేసి కొంచెం పెద్ద మంట మీద ఒక పొంగు వచ్చే వరకు వంట పాత్రపై మూతని ఉంచకుండా ఉడికించాలి. పొంగు వచ్చిన తర్వాత మంటని మధ్యస్థాయికి తగ్గించుకోవాలి. ఇప్పుడు పలావ్ పాత్రపై మూతని పెట్టి నీరంతా ఎగిరిపోయే వరకు మధ్య మధ్యలో చూసుకుంటూ పలావును ఉడికించుకోవాలి. చివరిలో పలావు కొంచెం తడిగా ఉన్నప్పుడు స్టవ్ మంటని సిమ్ముకు మార్చి పలావులో తడి లేకుండా ఎగిర్చి అది అడుగంటక ముందే స్టవ్ని కట్టివేయాలి. అంతే, రుచికరమైన పనస పలావు రెడీ. గుమగుమలాడే ఈ పనస పలావుని కొంచెం రైతాతో వేడివేడిగా వడ్డించండి. రుచికరమైన వంటకాల తయారీలో వాడే కేస్ అల్లం వెల్లుల్లి ముద్ద, కేస్ గరం మసాలా పొడి, కేస్ బిర్యానీ మసాలా పొడులను ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో క్రింద ఇవ్వబడిన లింకులను క్లిక్ చేసి తెలుసుకోండి. మా పనస పలావు తయారీ వీడియోని వీక్షించినందుకు ధన్యవాదాలు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మా కొత్తవల్లి కొత్త రుచులు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మా వంటకాల లేటెస్ట్ అప్డేట్ల కోసం బెల్ బటన్ నొక్కండి. అంతేకాకుండా మీ స్నేహితులకు, బంధువులకు మా ఛానల్ లింకును షేర్ చేయండి.